హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సిద్ధు. ఈరోజు ఈ క్లాస్లో అనాటమీ అండ్ ఫిజియాలజీ సంబంధించిన ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అసలు అనాటమీ ఫిజియాలజీలో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సిన సిస్టమ్స్ 4 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి అస్థిపంజర వ్యవస్థ, రెండవది కండర వ్యవస్థ, మూడవది శ్వాస వ్యవస్థ, నాలుగవది రక్త ప్రసరణ వ్యవస్థ. వీటి మీదనే నేను ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయమంటున్నానంటే, ఇందులో నుంచే ఎక్కువ మేజర్ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అస్థిపంజర వ్యవస్థ నుంచి 4 బిట్స్, కండర వ్యవస్థ నుంచి 4 బిట్స్, శ్వాస వ్యవస్థ నుంచి 4 బిట్స్, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి 4 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు మరి ఈ 4 సిస్టమ్ నుంచి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఎందుకు వస్తాయంటే, మనది ఏ సిస్టము డైనమిక్ సిస్టమ్, అంటే కండర కదలికలు. అంటే మనం ఒక దగ్గర ఉండి చేస్తామా, కదులుతూ చేస్తామా? మనం కదులుతూ చేస్తాం కాబట్టి మనకి కదలిక జరగాలంటే ఏముండాలి? బోన్స్ ఉండాలి, అదేవిధంగా మజిల్స్ ఉండాలి. కాబట్టి మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి దగ్గర సంబంధం ఉన్న ఏ సిస్టమ్స్? అస్థిపంజర వ్యవస్థ, అదేవిధంగా కండర వ్యవస్థ. అదేవిధంగా శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు మనము శ్వాస వ్యవస్థ మీద, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి. ఇందులో మన వ్యాయామ కృత్యాలు చేసేటప్పుడు ఒకవేళ నీకు శ్వాస వ్యవస్థ అంటే బ్రీతింగ్ సరిగ్గా రాకపోతే నువ్వు కృత్యాలు చేయగలుగుతావా? చేయలేవు. అదేవిధంగా నువ్వు కృత్యాలు చేసేటప్పుడు నీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫాస్ట్గా జరిగి ప్రతి ఒక్క అవయవానికి రక్తం సరఫరా చేస్తేనే కదా నువ్వు వ్యాయామ కృత్యాలు బాగా చేసేది. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా శ్వాస వ్యవస్థ మన ఫిజికల్ యాక్టివిటీస్లో బాగా ముఖ్య పాత్ర సంతరించుకుంది. ఈ 4 సిస్టమ్స్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే అనాటమీ ఫిజియాలజీ దేని గురించి చెప్తున్నాడు, ఏ సిస్టమ్స్ గురించి చెప్తుందంటే, అనాటమీ వచ్చేసి శరీర నిర్మాణం ఇవే కదా. అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ మన శరీర నిర్మాణానికి తోడ్పడితే, ఫిజియాలజీ అంటే ఏది? విధులే కదా. అంటే శ్వాస వ్యవస్థ. ఈ 2 ఫిజియలాజికల్ ప్రాసెస్. శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ దేనికి సంబంధించింది? ఫిజియాలజీకి సంబంధించింది. కాబట్టి అనాటమీ అండ్ ఫిజియాలజీలో ముఖ్య పాత్ర సంతరించుకునేది ఏంటంటే ఈ అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ 4 సిస్టమ్స్ మీద ఎక్కువ మేజర్ బిట్స్ రావడానికి అయితే అవకాశము ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ ఈ 4 సిస్టమ్స్ మీద బాగా చదవండి. ఓకే, ఈరోజు నేను ఈ వీడియోలో అనాటమీకి సంబంధించిన స్కెల్టన్ సిస్టమ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ సిస్టమ్ అండి? స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ. స్కెలిటన్ సిస్టమ్. ఈ అస్థిపంజర వ్యవస్థ, అసలు ఈ అస్థిపంజర మనకి ఎముకలు అవసరమా? ఎముకలు లేకుంటే మనము బ్రతకలేమా? ఎముకలు లేకుంటే మనం నడవలేమా? ఎముకలు లేకుంటే అసలు మనం ఏం చేయలేమా? మన శరీరానికి అసలు ఎముకలు ఎంత అవసరం? ఆ ఏమేమి ఎముకలు ఉంటాయి, ఏ ప్లేస్లో ఎముకలు ఉంటాయి, దాని పేర్లు ఏమిటి, అవి చేసే ఫంక్షన్స్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, పూర్తిగా మనం ఈ అస్థిపంజర వ్యవస్థలో తెలుసుకుంటాం. అంటే పూర్తిగా మానవుడి గురించి ఈరోజు మనము ఈ అస్థిపంజరం వ్యవస్థలో మనం మాట్లాడుకుంటాం. ఓకే, మనం ఈ అస్థిపంజర వ్యవస్థలోకి పోయే ముందు మనం ముందుగా తెలుసుకోవాల్సిన ఏంటివి టాపిక్స్. అసలు అస్థిపంజర వ్యవస్థ దేని గురించి చెప్తుంది? సో వాటి గురించి ముందుగా టాపిక్స్, అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి కదా. టాపిక్స్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్, మూడవది వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ స్కెల్టన్ సిస్టమ్, ఫోర్త్ వన్ వచ్చేసి బోన్, ఎముక. ఈ ఎముక నిర్మాణం ఎలా ఉంది? ఎముక నిర్మాణం, అదేవిధంగా
బోన్ సెల్స్, బోన్ టిష్యూస్, ఎముక యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఎముక యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్. బోన్లో ఈ 4 విషయాల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా బోన్ కాంపోజిషన్ ఆఫ్ బోన్, ఎముక సంఘటన, కాంపోజిషన్ ఆఫ్ బోన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బోన్స్ based on shape and structure. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. అదేవిధంగా బోన్ డిసీజ్, అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే ముందు అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటిది, అందులో ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఏముంది, ఈ అస్థిపంజర వ్యవస్థ మన శరీరానికి చేసే విధులు ఏంటి, ఆ ఎముక నిర్మాణం ఏ విధంగా ఏర్పడుతుంది, ఎముకలు ఉన్న కణాలు ఏంటి, కణజాలం ఏంటి, భాగ నిర్మాణం ఏంటి, దాని యొక్క అంత నిర్మాణం ఏంటి, ఆ బోన్స్ ఏర్పడడానికి కావాల్సిన లవణాలు ఏంటి, నీరు ఏంటివి. ఇది ఎముక యొక్క నిర్మాణము, దాని ఆకారాన్ని బట్టి బోన్స్ ఎన్ని రకాలు చేసిరు. ప్రతి బోన్కి ఒక నిర్మాణం ఉంటుంది, అదేవిధంగా ఒక ఆకారం కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఎన్ని వర్గీకరించారు ఎముకల్ని. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్, మన శరీరంలో ఉన్న బోన్స్ ఎన్ని రకాలుగా వర్గీకరించి ఏ ప్లేస్లో ఏ ఎముకలు ఉన్నాయో పూర్తిగా చెప్పేదే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఆ ఎముకలకు వచ్చే వ్యాధులు టోటల్గా దీని గురించి తెలుసుకుంటే మనకి ఎన్ని బిట్స్ వస్తాయని చెప్పినాను, 4 బిట్స్. అది కూడా మెయిన్గా వచ్చే బిట్స్ కంటే ఇందులో నుంచి 3 బిట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఇంకో బిట్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ బోన్స్ బేస్డ్ ఆన్ షేప్ అండ్ స్ట్రక్చర్. సో ఇది ఈ అస్థిపంజర వ్యవస్థను మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్. ఓకేనా, ఇప్పుడు మనము క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంది, డెఫినేషన్స్ ఏంటంటే, ఒకటి బోన్ ఉంటే, ఒక ఎముక ఉంటే ఏమంటాం మనము, ఒక బోన్ ఉంటే ఏమంటాం, దాన్ని ఎముక అంటాము. 2 ఎముకలు ఉంటే, 2 ఎముకలు కలిస్తే ఏమంటాం, దాన్ని కీళ్ళు అంటాం. అదేవిధంగా ఎముకల చేత, ఒక ఎముక కాదు 2 ఎముకలు కాదు, అనేక ఎముకల చేత ఏర్పడిన గూడునే ఏమంటాం మనం, అస్థిపంజర వ్యవస్థ. ద కేజ్ ఇస్ ఫార్మ్డ్ బై బోన్స్ ఇస్ కాల్డ్ స్కెల్టన్ సిస్టమ్. ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్ ఏంటండి, ఎముకల చేత ఏర్పడిన గూడునే అస్థిపంజర వ్యవస్థ అంటారు. నెక్స్ట్ ఏంటి, ఇంట్రడక్షన్. దీంట్లో ఉన్న ఇంట్రడక్షన్ ఏంటి, నేను ఎక్కడన్నా సరే ఇంట్రడక్షన్ రాసినంటే అందులో డిఎస్సికి సంబంధించిన బిట్స్ ఉన్నాయని అర్థం. సో ఇందులోకి సంబంధించిన డిఎస్సి బిట్స్ ఎందుకు తెలుసుకున్నాం. ఇంకోటి చెప్పాలి మీకు, చూడండి, మన అస్థిపంజర వ్యవస్థ ఎగ్జామ్ పేపర్ రెడీ చేసేటప్పుడు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కెల్టన్ సిస్టమ్ ఏముందో అది మాత్రమే రాస్తాడు తప్ప మిగతా సైన్స్ ఉంటుంది కదా, వేరే సైన్స్ వాళ్ళది, అందులో ఉండి చూసి రాయడు. మనకు ఎంత అయితే ఉందో సబ్జెక్టు స్కెల్టన్ సిస్టమ్ గురించి దానికి సంబంధించిన మాత్రమే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇంతే ఉంది స్కెల్టన్ సిస్టమ్. అదే వేరే సైన్స్లో చాలా పెద్దగా ఉంటుంది, ఒక స్కెల్టన్ సిస్టమ్ గురించి చాలా పెద్దగా ఉంటుంది, అందులో నుంచి క్వశ్చన్స్ మనకు ఇవ్వడు. ఎందుకంటే మనకు బిట్స్ రెడీ చేసేది ఎక్కడ, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఇందులో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాన్ని తీసుకొచ్చి నేను మీకు క్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎముకల గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్, అది అన్ని సబ్జెక్టు మనకు అవసరం లేదు.
కానీ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్లో నుంచి రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందులో ఉన్నాయి మాత్రమే నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను. ఒకటి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇది కూడా చదువుతుంటే నీకు టైం వేస్ట్. చదవండి, తప్పలేదు, ఇందులో టైం వేస్ట్. ఎందుకంటే అడిగేది మాత్రం ఇందులోనే కదా. ఫస్ట్ ఇందులో చదివిన తర్వాతనే మీరు మళ్ళీ వేరే బుక్స్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంట్రడక్షన్లో డిఎస్సి పాయింట్స్. అస్థిపంజర వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారండి? ఆస్టియాలజీ అంటారు. ఏమంటారు? ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అంటారు. ఈ ఆస్టియాలజీ 2 లాటిన్ వర్డ్స్ పదాల కలయిక. ఎన్నండి? 2 లాటిన్ వర్డ్స్. 2 లాటిన్ వర్డ్స్ పదాల కలయిక అయిన ఏంటండి? ఓస్ ప్లస్ ఆలజీ. ఓకేనా? ఓస్ ప్లస్ ఆలజీ. మన అనాటమీ ఫిజియాలజీలో 3 లాటిన్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మస్కులర్ సిస్టమ్ ఒకటి లాటిన్ వర్డ్స్ నుంచి తీసుకున్నాము, ఎక్స్క్రీటరీ సిస్టమ్ లాటిన్ వర్డ్స్ తీసుకున్నాము, అదేవిధంగా ఆస్టియాలజీ లాటిన్ వర్డ్స్ తీసుకున్నాము. సో ఇది ఎంఈఓ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ మస్కులర్ సిస్టము ఏ పదాల నుంచి తీసుకున్నామంటే లాటిన్ వర్డ్స్ పదాల కలయిక. ఆస్ ప్లస్ ఆలజీ. ఆస్ అంటే బోన్, ఆలజీ అంటే శాస్త్రం, అంటే ఎముకల గురించి చదివే శాస్త్రం ఏమంటారండి మనము? ఆస్టియాలజీ అంటాము. ఓకేనా? అయితే మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? ఎముకల సంఖ్య 206 ఎముకలు ఉంటాయి. ఇది చాలా ఈజీగానే డిఎస్సి పాయింట్స్లో చాలా ఇంపార్టెంట్. ఏంటండి? 206 ఎముకలు. అదే చిన్న పిల్లలో అయితే 330 బోన్స్ ఉంటాయి. అదేంటి? బోన్స్ అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. చిన్నపిల్లకి 330 ఉండి పెద్దోళ్ళకి 206 ఎముకలు ఉండేది అని డౌట్స్ వస్తే, ఈ 330 బోన్స్ ప్రౌఢ దశలో, చిన్న దశలో ఎముకలు ఏంటంటే ఎక్కువ ఉంటాయి. అంటే కార్టిలేజ్, మృదులాస్థితో ఏర్పడి ఉంటాయి ఈ 330 బోన్స్. అయితే ఈ మృదులాస్థితో ఏర్పడిన ఈ 330 ఎదుగుతున్న కొద్దీ, ఎముకల పెరుగుదల అయిన కొద్దీ ఈ ఒకదానికొకటి అతుక్కొని 206 ఎముకలుగా మారుతాయి. అప్పుడు ఇదేంది? పూర్తి బోన్గా మారుతుంది. ఇక్కడ చిన్నపిల్ల పూర్తిగా బోన్గా ఉండదు, ఒక మృదులాస్థి నిర్మాణంతో ఉంటుంది. అది మరి ఎక్కడ వంగమంటే అక్కడ వంగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వంగుతాయా? విరుగుతాయి. సో ఇక్కడ 206 ఎముకలు. ఎట్లా అంటే 330 బోన్స్ ఫ్యూజ్డ్ అయ్యి 206 ఎముకలు అవుతాయి. నెక్స్ట్, మన శరీరం మొత్తంలో ఎముకల బరువు ఎంత అంటే 8%. ఎంతండి? 8%. 1/8 కూడా అనొచ్చు. 1/8% ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్లోనే డిఎస్ఏ పాయింట్ సంబంధించిన బిట్స్. ఎముకల గురించి చదివే శాస్త్రం ఏమంటారండి? ఆస్టియాలజీ. ఇది ఏ పదాల కలయిక? లాటిన్ వర్డ్స్ పదాల కలయిక. మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206 ఎముకలు ఉంటాయి. చిన్నపిల్ల అయితే 330 ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ ఏంది? ఫంక్షన్స్. ఇది చేసే విధులు. ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్. ఫంక్షన్స్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్. అస్థిపంజర వ్యవస్థ వల్ల అవి చేసే విధులు ఏందో తెలుసుకుందాం. మనము ఈ ఫంక్షన్ ఆఫ్ సిస్టంలో డిఎస్సి పాయింట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ముందో మొదలు తెలుసుకుందాం. డిఎస్సి పాయింట్ ఆఫ్లో ఫస్ట్ బోన్ యాక్ట్ యాజ్ ఏ లివర్స్ అంటే తుల దండాలు. అంటే మన ఎముక తులాదండం లాగా పనిచేస్తూ శరీర కదలికల్లో మూమెంట్స్ కోసము ఈ ఎముకలు అనేవి ఉపయోగపడతాయి. బోన్ యాక్ట్ యాజ్ ఏ లివర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బోన్ యాక్ట్ యాజ్ ఏ అని అడుగుతాడు. ఏం పెడతాను ఆన్సర్? లివర్స్, తెలుగులో తులాదండాలు అని ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ లో మరొక బిట్ ఇంపార్టెంట్. వినికిడిలో
వినికిడిలో ఉపయోగపడే ఎముక. ఉపయోగపడే ఎముక ఏంటంటే అది స్టెపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెపీస్ అంటే మనం ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనకు వినపడుతుంది కదా, సాంగ్స్ విన్నప్పుడు మనం వింటున్నాం కదా, దానికి వినపడే ఎముక ఏంటంటే ఈ స్టెపీసే. ఈ స్టెపీస్ ఉండడం వల్లనే మనకు ఎముక ఉపయోగపడుతుంది. ఏంటంటే వినికిడిలో ఉపయోగపడే ఎముక స్టెపీస్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కామన్ బిట్స్. అదేవిధంగా ఈ ఎముకలు మన శరీరానికి ఏ విధంగా విధులు నిర్వర్తిస్తుంటే ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇస్తాయి. ఎముకలు మన శరీరానికి ఆకారాన్ని అదేవిధంగా ఆధారాన్ని ఇస్తాయి. ఎలా? ఇప్పుడు మనకు ఈ శరీరం ఉంది. ఈ శరీరానికి ఇది నిర్దిష్టమైన ఆకారం ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈ బోన్స్ అన్నమాట. అదేవిధంగా ఆధారాన్ని మన హెడ్కి, అదేవిధంగా మన పెల్విక్ అంటే భుజ వలయానికి, ఈ చేతులు ఈ భుజ వలయానికి, ఈ కాళ్ళు ఈ కటి వలయానికి అతుకబడి ఆధారాన్ని మన శరీరానికి ఇస్తాయి. అదే ఎముకలు ఏం ఇస్తాయి? మనకి ఆకారాన్ని అదేవిధంగా ఆధారాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఆధారాన్ని ఆకారాన్ని ఇస్తూ మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఏంటివంటే ఆర్గాన్స్ అవి హార్ట్ కానీ, లంగ్స్ కానీ, అదేవిధంగా బ్రెయిన్ మెదడు, వీటికి రక్షణ కలిగించేవి ఏంటి అంటే మన ఎముకలు. ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఓకేనా? అదేవిధంగా మన శరీరంలో ఎప్పుడైతే కాల్షియం తక్కువ అవుతుందో, ఏంటిదంటే కాల్షియం తక్కువ అవుతుందో మన ఎముకలలో కాల్షియం ఉంటుంది. ఎంత పర్సెంట్? 33% కాల్షియం ఉంటుంది. ఆ 33% కాల్షియం ఎప్పుడైతే మన శరీరంలో అవసరం పడుతుందో అప్పుడు ఈ ఎముక మన శరీర రక్తంలోకి విడుదల చేసి దాన్ని సమతుల్యతగా కాపాడుతుంది. ఏంటిది? ఈ ఎముక. ఓకేనా? ఎముక ఏం చేస్తుందంటే కాల్షియం నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు ఈ ఎముక నుంచి మన శరీరానికి కాల్షియం అయాన్స్ను విడుదల చేసి శరీర సమతుల్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ ఎముక నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటివంటే ఆర్బీసీని ఉత్పత్తి చేస్తాయి. ఎవరు ఉత్పత్తి చేస్తారంటే బోన్ మ్యారో, ఎముక మధ్య నుంచి మనకి ఆర్బీసీ ఉత్పత్తి చేస్తాయి. ఇది ఫంక్షన్ యొక్క స్కెల్టన్ సిస్టమ్. బోన్ యాక్ట్ యాజ్ ఏ లివర్స్. అదేవిధంగా వినికిడిలో ఉపయోగించే ఎముక. ఈ రెండు ఈ ఫంక్షన్స్లో ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్స్ అయిపోయిందిగా. నెక్స్ట్ బోన్. ఈ బోన్ ఏ విధంగా ఏర్పడింది, దాని సెల్స్ ఏంటి, టిష్యూస్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ బోన్. బోన్స్ టైప్స్ ఆఫ్ బోన్స్ కాదు, టైప్స్ ఆఫ్ సెల్స్. ఏంటండి? టైప్స్ ఆఫ్ సెల్స్. ఏ సెల్స్? బోన్ సెల్స్. ఎన్ని రకాలండి? 2 రకాలు. ఒకటి ఆస్టియోసైట్స్, రెండవది ఆస్టియోబ్లాస్ట్. ఎముకలు ఏర్పడడానికి ఉపయోగపడే కణాలు ఆస్టియోసైట్స్. ఎముకలు నాశనం చేసేవి ఆస్టియోబ్లాస్ట్. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. పాత టెక్స్ట్ బుక్స్లో ఆస్టియోసైట్స్ అంటే ఎముకలు ఏర్పడడానికి ఉపయోగపడేవి ఆస్టియోసైట్స్, ఎముకలు నాశనం చేసేవి ఆస్టియోబ్లాస్ట్ అని ఉంది. అదే ఇప్పుడు కొత్తగా స్టాండర్డైజ్ బుక్లో ఏమనుందంటే ఆస్టియోసైట్స్ అంటే పరిపక్వత చెందిన ఎముకలు ఏర్పడడానికి ఎవరు సహాయపడతారు? ఆస్టియోసైట్స్. ఈ ఆస్టియోబ్లాస్ట్ ఏంటంటే పరిపక్వత చెందని ఎముకలు, అంటే పిండ దశలో ఎముకలు ఉంటాయి కదా, అది పరిపక్వత చెందని ఎముకలను ఏమంటారు? ఈ ఆస్టియోబ్లాస్ట్ ఉపయోగపడతాయని ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డైజ్ బుక్లో రాయడం జరిగింది. ఈ రెండు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎముకలు ఏర్పడడానికి అవసరమైన ఆస్టియోసైట్స్ క్వశ్చన్ ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తే
ఆస్టియోసైట్స్ పెట్టండి. పరిపక్వత చెందిన ఎముకలు అడిగా కూడా ఈ ఆస్టియోసైట్స్ పెట్టండి. ఇది టైప్స్ ఆఫ్ బోన్ సెల్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఏ టిష్యూస్? బోన్ టిష్యూస్. మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామో? బోన్స్ కదా. సో కాబట్టి టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూస్. టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూస్. టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూ కూడా ఎన్ని రకాలండి? 2 రకాలు. ఎన్నండి? 2 రకాలు. ఒకటి క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ, ఇంకోటి కంపాక్ట్ బోన్ టిష్యూ. ఫస్ట్ ఏంటండి? క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ. రెండవది కంపాక్ట్ బోన్ టిష్యూ. దీని మధ్యలో ఒకసారి తేడాలు చూద్దాం. సో కాంపాక్ట్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుంది, క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇది బోన్ అనుకుందాం, ఓకేనా. అయితే క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుందంటే ఎముకల చివరిలో. ఎక్కడండి? ఎముకల చివరిలో ఉండేది ఏంటిది? క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ. ఎముకల చివరిలో ఉండేదండి క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ. ఇక్కడ ఎముక మధ్య భాగంలో, అంటే ఇక్కడ ఎముక మధ్య భాగంలో ఉండేది ఏదండి? కాంపాక్ట్ బోన్ టిష్యూ. అయితే ఈ ఎముక చివరిలో ఈ క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ మెత్తగా, ఎలా అండి? మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? మెత్తగా, స్మూత్ అండ్ స్పాంజి లాగా ఉంటుంది. ఇక్కడ గట్టిగా దృఢంగా ఎక్కువ సాంద్రతతో కలిగి ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ స్పాంజి లాగా ఉంటుంది, ఇక్కడ గట్టిగా దృఢంగా ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ఈ క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ లాంగ్ అండ్ ఫ్లాట్ బోన్స్ లో ఉంటుంది. ఎక్కడ ఉందండి? లాంగ్ బోన్స్ లో అండ్ ఫ్లాట్ బోన్స్ లో ఈ క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఉంటుంది. ఇక్కడ కాంపాక్ట్ బోన్ టిష్యూ ఓన్లీ లాంగ్ బోన్స్ లో మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఉందండి? ఓన్లీ లాంగ్ బోన్స్ మాత్రమే ఉంటుంది. ఇది టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూ. టైప్స్ ఆఫ్ బోన్ టిష్యూ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ, ఇంకోటి కంపాక్ట్ బోన్ టిష్యూ. ఈ క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుందని ఎగ్జామ్ ప్యాటర్న్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉంటుందండి? ఎముక చివరిలో ఉంటుంది. ఎక్కడ? ఎముక చివరిలో. అదే కంపాక్ట్ బోన్ టిష్యూ అయితే ఎముక మధ్య భాగంలో ఉంటుంది. ఎముక యొక్క బాహ్య నిర్మాణము తెలుసుకుందాం. ఏంటండి? ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, అదేవిధంగా ఇంటర్నల్ స్ట్రక్చర్. మనకు 2 రకాల బోన్ నిర్మాణంలో, ఒకటి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంకోటి ఇంటర్నల్ స్ట్రక్చర్. సో మనం ఫస్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ తెలుసుకుందాం, ఓకేనా. ఎముక ఎలా ఏర్పడుతుందండి? పిండ దశలో కార్టిలేజ్, మృదుదాస్థితో ఎముక ఏర్పడుతుంది పిండ దశలో. అదే పెరుగుతూ ఈ కార్టిలేజ్ ఏమవుతుంది? బోన్ లాగా మారుతుంది. దృఢంగా, స్ట్రాంగ్గా బోన్ లాగా మారుతుంది. పిండ దశలో ఎముక ఏ విధంగా ఉంటుంది? మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. అదే పెరిగిన కొద్దీ ఎముకలాగా అభివృద్ధి చెందుతుంది. అయితే మనం ఫస్ట్ ఈ బోన్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఈ యొక్క బోన్ అనుకుందాం. అయితే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ బాహ్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎముకను ఆవరించి
రెండు పొరలు ఉంటాయి. ఎన్ని పొరలు అండి? రెండు పొరలు ఉంటాయి. వెలుపలి పొరని పెరియాస్టియం అంటారు. ఏమంటారండి? పెరియాస్టియం అంటారు. ఈ లోపలి పొరని ఏమంటారంటే ఎండాస్టియం అంటారు. ఏమంటారండి? బాహ్య పొర, వెలుపలి పొరను పెరియాస్టియం, లోపలి పొరని ఎండాస్టియం అంటారు. ఈ లోపలి మరియు వెలుపలి మధ్య భాగంలో ఉండే వ్యవస్థలని ఎబాస్టియన్ వ్యవస్థ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. లోపలి పొర బయట పొర మధ్యలో ఉండే వ్యవస్థలు ఏమంటారంటే ఎబాస్టియన్ వ్యవస్థలు అంటారు. ఎబాస్టియన్ వ్యవస్థలు అంటారు. ఈ వ్యవస్థ ఎలా ఉంటాయంటే గుంపులుగా ఉంటాయి. ఈ ఎబాస్టియన్ వ్యవస్థలో ఉండే ఈ మధ్యలో కొన్ని నాళాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఎబర్షియన్ నాళం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎబర్షియన్ నాళం ఏమంటారండి? ఎబాస్టియన్ వ్యవస్థలో ఉండే నాళాన్ని ఐవర్షియన్ నాళం అంటారు. ఐవర్షియన్ డక్ట్. ఇదే ఈ బోన్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఎవరు? ఈ ఐవర్షియన్ నాళం. ఇందులోనే సెల్స్ కానీ టిష్యూస్ కానీ నాడి అంత్యాలు నాడి కణాలు ఇవి మొత్తము ఇందులోనే ఉంటాయి. ఇందులో నుండి ఈ బోన్ని రక్షిస్తూ ఉంటుంది. మొత్తం పని చేసేది ఎవరు ఇక్కడ? ఈ ఐవర్షియన్ డక్టే. ఏది చేయాలన్నా కష్టపడేది మొత్తము ఈ ఐవర్షియన్ డక్టే. అందుకే బోన్ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని దేన్నన్నాం? ఈ ఐవర్షియన్ నాళము అన్నాము. ఇది బోన్ యొక్క బాహ్య నిర్మాణం. ఇప్పుడు బోన్ యొక్క అంతర్నిర్మాణం తెలుసుకుందాం. బోన్ యొక్క అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్. ఈ బోన్ ఎముకల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇది బోన్ యొక్క అంతర్నిర్మాణం. బోన్ను ఎన్ని భాగాలుగా విభజించారు? అంతర్నిర్మాణం అంటే ఎన్ని భాగాలండి? ఇప్పుడు చూద్దాం ఎన్ని భాగాలు. పై భాగం, మధ్య భాగం అండ్ కింది భాగం. బోన్ని ఎన్ని విధాలుగా వర్గీకరించండి? 3 విధాలుగా కాదు. ఎప్పుడైనా సరే ఒక ఎముకను తీసుకుంటే పై భాగము కింది భాగము అనకూడదు. ఏమనండి? చివర, పై చివర, కింది చివర. అదేవిధంగా ఎముకల 2 చివరల ఏమంటారు? ఒక ఎముక 2 చివరల భాగాన్ని ఏమంటారంటే ఎపిఫైసిస్. అంతేగాని పై భాగము కింది భాగము అనకూడదు. ఎముక చివరల భాగాన్ని అని పిలవాలి. ఏమంటుందని? ఎపిఫైసిస్. రెండోది వచ్చేసింది మధ్య భాగం. మధ్య భాగాన్ని డయాఫైసిస్ అంటారు. ఏమంటారండి? డయాఫైసిస్. దీనికి మరొక పేరు షాఫ్ట్. ఓకేనా? మొత్తం బోన్ యొక్క భాగాలు ఎన్ని అండి? అంతర్నిర్మాణంలో 2 భాగాలు. అర్థమైంది అండి? ఎప్పుడైనా సరే పై భాగము కింది భాగం అని అనకూడదు. ఎముక యొక్క చివరల భాగాల్ని అనాలి. ఇప్పుడు ఎన్ని భాగాలు వచ్చాయి? మనకి 2 భాగాలు వచ్చాయి. ఇప్పుడు దీని మధ్యలో డిఫరెంట్ చూద్దాం. ఫస్ట్ ఏంటండి? ఎముకల చివరల భాగాన్ని ఏమంటారు? ఎపిఫైసిస్. ఎపిఫైసిస్. మధ్య భాగాన్ని డయాఫైసిస్. దీనికి మరొక పేరే షాఫ్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం దీని మధ్యలో వ్యత్యాసం. ఎపిఫైసిస్ అని ఎక్కడ అంటాము, డయాఫైసిస్ అని ఎక్కడ అంటామని. ఇక్కడ ఉందా? ఓకే, ఇది మనం ఒక ఎముకను మీరు ఊహించుకోండి. ఒక ఎముకను పట్టుకున్నట్టు ఊహించుకోండి.
ఎముక చివరిలో ఎక్కడ చివరి ఇదే కదా దీనే కదా అంటే ఎపిఫైసిస్ అంటుంది. ఎముకల చివరిలో సెల్స్ కణాలు ఇలా దూరం దూరంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? దూరం దూరంగా ఉంటాయి. కణాలు ఏ విధంగా ఉంటాయండి? దూరం దూరంగా ఉంటాయి. ఇలా దూరం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? మెత్తగా మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. స్పాంజి లాగా ఉంటుంది అంటే సెల్స్ దూరం దూరం ఉన్నాయి కదా, మనం కొరికినప్పుడు ఎంత మెత్తగా అనిపిస్తుంది కదా. సో బొక్కను మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక బొక్కను పెట్టినప్పుడు దాని చివరిలో మీరు కొరకండి, మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఇక్కడ మరి ఏముంటాయంటే ఏముంటాయండి? ఇలాగ చెప్పుకున్నాం కదా, క్యాన్సర్లెస్ బోన్ టిష్యూస్ ఉంటాయి. దాని కారణం ఎవరు ఉండడానికి? క్యాన్సర్లెస్ బోన్ టిష్యూస్ చెప్పినా కదా. క్యాన్సర్లెస్ బోన్ టిష్యూ ఎక్కడ ఉంటుంది? ఎముకల చివరి భాగంలో ఉంటుంది కదా. ఈ ఎముకల చివరి భాగంలో ఉండదని ఏమంటాం? దాన్ని ఎపిఫైసిస్. అందుకే మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? ఏ కలర్లో ఉంటుందంటే ఎరుపు రంగు పదార్థంలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే బొక్కను చూడండి, ఈ ఎముకల చివరిలో ఎర్రగా ఉంటుంది. అక్కడ ఏమున్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి? ఆర్బీసీ సెల్స్ ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీసీ మరియు డబ్ల్యూసీ సెల్స్ ఇక్కడి నుంచే పుట్టుకొస్తాయి. ఓకేనా? ఆర్బీసీ సెల్స్ మెయిన్గా, అదే దాంతోపాటు డబ్ల్యూసీ సెల్స్ కూడా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మాత్రము ఐవర్షన్ డక్ట్ ఉండదు. అంటే ఐవర్షన్ నాళము ఇందులో ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్ అడుగుతాడు, ఐవర్షన్ నాళం లేనిది ఏ భాగం? ఎపిఫైసిస్, డైఫైసిస్, సమ్ వేరే రెండు ఇస్తాడు. మనం దేనికి ఇవ్వాలి? ఎపిఫైసిస్లో ఐవర్షన్ డక్ట్ ఉండదు. ఇది ఎపిఫైసిస్ యొక్క నిర్మాణం. కణాలు దూరంగా దూరంగా ఉంటాయి. దూరంగా ఉండడం మెత్తగా స్పాంజిలాగా ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఎవరు? క్యాన్సరస్ బోన్ టిష్యూస్. ఇక్కడ ఎరుపు రంగు పదార్థం కలిగి ఉండి ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఐవర్షన్ డక్ట్ ఉండదు. ఇప్పుడు డయాఫైసిస్ పోతాం. ఇక కణాలు ఎలా ఉన్నాయండి? దూరం దూరంగా ఉన్నాయి కదా. డయాఫైసిస్ ఎక్కడ? ఈ మధ్య భాగంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, కణాలు దగ్గరగా ఉంటాయి. కణాలు దగ్గరగా ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏ విధంగా అనిపిస్తుంది? దృఢంగా, గట్టిగా, ఎక్కువ సాంద్రతతో కలిగి ఉంటుంది. దగ్గర ఉన్న వల్ల ఏమైతే మనం ఆ బోన్ అనేది స్ట్రాంగ్గా, దృఢంగా, ఎక్కువ సాంద్రతని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు అంటే కంపాక్ట్ బోన్ టిష్యూ. ఇక్కడ ఈ కంపాక్ట్ బోన్ టిష్యూ ఉంది కాబట్టే ఇది ఇంత స్ట్రాంగ్గా ఉన్నది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇక్కడ పసుపు రంగు పదార్థంలో, ఏ రంగు అండి? పసుపు రంగు పదార్థంలో ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఏ సెల్స్ అంటే? కొవ్వు, ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకే మీరు చూడండి, మధ్య భాగంలో మీరు ఇట్లా కొరగ్గానే మీకు పసుపు రంగు పదార్థంలోకి కనబడుతుంది. ఓకేనా? ఇక్కడ ఏ సెల్స్ ఉత్పత్తి అవుతాయి? డయాఫైసిస్లో ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఐవర్షన్ నాళం ఉంటుంది. ఐవర్షన్ నాళం ఉండదు ఎక్కడండి? ఈ డయాఫైసిస్లో. ఓకేనా? ఇది ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్ మధ్యలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్. డయాఫైసిస్ మరొక పేరేంది? షాఫ్ట్. ఓకేనా? ఇది బోన్ యొక్క అంతర్నిర్మాణము. ఓకేనా? నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ బోన్స్, ఎముక సంఘటన. ఓకేనా? కాంపోజిషన్స్ ఆఫ్ బోన్, కాంపోజిషన్ ఆఫ్ బోన్, ఎముక సంఘటన. ఈ ఎముకలో ఏమేమి ఉండి మనకి ఇందులో ఉండే ఏంటివంటే, ఒకటి వాటర్ ఉంటుంది. ఎంత? 50%. డిఎస్సి పాయింట్లో చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎముకలో వాటర్ పర్సెంటేజ్ ఎంత? 50%. నెక్స్ట్ కాల్షియం 33%. మూడోది సెల్యులర్ మ్యాటర్, కణ పదార్థం
ఘన పదార్థం ఎంత అండి? 17% ఉంటుంది. ఇది ఎముక యొక్క సంఘటన. వాటర్ 50% ఉంటుంది, అదేవిధంగా కాల్షియం 33% ఉంటుంది, ఘన పదార్థము 17% ఉంటుంది. ఇది మన ఎముక యొక్క సంఘటన. నెక్స్ట్ ఈ ఎముక, ఇప్పుడు ఎముక ఏర్పడింది కదా, అందులో ఏ అంటూనే చూసుకున్నాం కదా. ఈ ఎముక తయారవడానికి ఇది డిఎస్సి బిట్స్ చూడండి. ఎముక తయారగుటకు ఎవరు కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ తో ఇవి తయారవుతాయి. కాల్షియం కార్బోనేట్స్ తో తయారగును. ఏంటిది? బోన్, ఎముక. అదే విధంగా ఎముక ఖనిజ లవణం. ఎముక ఏర్పడడానికి ఖనిజ లవణం, ఎముక ఏర్పడడానికి ఖనిజ లవణం ఏవి తోడ్పడతాయంటే ఉపయోగపడేది కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం. ఈ మూడు మన ఎముక అభివృద్ధి చెందడానికి ఈ ఖనిజ లవణాలు ఉపయోగపడతాయి. ఇందులోని మెయిన్గా ఎవరు అంటే ఈ కాల్షియం ఎక్కువగా మన ఎముక ఏర్పడడానికి, అభివృద్ధి పడడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఎముక యొక్క ప్రోటీన్, ఎముక ఏర్పడడానికి కావాల్సిన ప్రోటీన్స్ ఏంటంటే అస్సిన్, ఓకే, అస్సిన్ లేక అస్టిన్. ఏంటండి? అస్సిన్ లేదా అస్టిన్. అదేవిధంగా ఎముక యొక్క అభివృద్ధికి తోడ్పడే హార్మోన్, ఎముక యొక్క అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ ఏంటిదంటే పారథార్మోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎముక అభివృద్ధి చెందడానికి కావాల్సిన హార్మోన్ పారథ హార్మోన్. పిండ దశలో ఎముక ఏర్పడడానికి కావాల్సిన విటమిన్ ఏంటిదండి? విటమిన్. ఎప్పుడు? పిండ దశలో. ఏ విటమిన్ అంటే ఏ విటమిన్. ఏ విటమిన్? పిండ దశలో అస్థిపంజరం ఏర్పడడానికి ఉపయోగపడే విటమిన్. అదేవిధంగా ఈ పిండ దశలో ఉన్న ఈ ఎముక అభివృద్ధి చెందడానికి కావాల్సిన విటమిన్ ఏంటంటే డి విటమిన్. అంటే ఎముకల పెరుగుదలకు కావాల్సిన విటమిన్ ఏంది? డి విటమిన్. పిండ దశను అడిగితే మాత్రమే ఏ విటమిన్ పెట్టండి. ఎముకల పెరుగుదలకి అభివృద్ధికి తోడ్పడే విటమిన్ అంటే ఈ డి విటమిన్ అని ఆన్సర్ ఇవ్వండి. ఎస్పెషల్లీ పిండ దశ అంటే మాత్రమే ఏ విటమిన్కి ఆన్సర్ ఇవ్వండి. అదేవిధంగా ఎముకలు విరిగినప్పుడు మళ్ళీ అతుక్కోవడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే సి విటమిన్. ఓకేనా? ఎముకలు విరిగిపోతాయి కదా, అవి మళ్ళీ అతుకబడడానికి కావాల్సిన విటమిన్ ఏంటంటే సి విటమిన్. మన శరీరంలో కాల్షియం ఎంత ఉంటుందంటే 1 to 2% అయి ఉంటుంది. కాల్షియమే కదా. బోన్ కాంపోజిషన్ ఆఫ్ బోన్స్ చూసుకున్నాం కదా, ఎంత ఉంది? 33% ఉంది కదా. అది మన శరీరంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 1 to 2% ఉంటుంది మొత్తం మన శరీరంలో. ఇది కాంపోజిషన్ ఆఫ్ బోన్స్. నెక్స్ట్ వచ్చేసి కాలస్ బోన్. ఏంటండి? కాలస్ బోన్. కాలస్ ఎముక. ఈ కాలస్ ఎముక అంటే ఏంటంటే ఎప్పుడైనా ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు ఎముక విరిగినప్పుడు ఏంటండి? ఎముక విరిగినప్పుడు మళ్ళీ అది అతుక్కోవాలి కదా. అప్పుడు ఆస్టియోజెనిక్ అనే పదార్థం విడుదలవుతుంది. ఏంటంటే అది ఆస్టియోజెనిక్ పదార్థం విడుదలవుతుంది. విడుదలైనప్పుడు ఈ విరిగిన ఎముక మళ్ళీ అతుక్కోవడానికి సహాయపడేది ఏంది? ఆస్టియోజెనిక్. దీన్ని ఏమంటారంటే కాలస్ బోన్ అంటాము. ఓకేనా? ఎముక విరిగినప్పుడు అక్కడ ఏం విడుదలవుతుంది? ఆస్టియోజెనిక్ అనే పదార్థము విడుదలవుతుంది. విడుదలైనప్పుడు విరిగిన ఎముక ఏమవుతుంది? ఇలా అతుక్కోబడుతుంది. అలా అతుక్కోబడుదని ఏమంటారంటే కాలస్ బోన్ అంటాము.
ఎముకల పెరుగుదలను ఏమంటారంటే ఎముకల పెరుగుదల ఏమంటే ఆస్టిఫికేషన్ అంటారు. ఏమంటే ఎముకల పెరుగుదలని ఆస్టిఫికేషన్ అంటారు. మన ఎముక ఎన్ని సంవత్సరాల వరకు పెరుగుతుందంటే 25 సంవత్సరాల వరకు ఎముక పెరగడానికి అవకాశము ఉంది. కాలస్ బోన్స్ అంటే ఏంటండి? ఎముక విరిగినప్పుడు ఆస్ట్రోజెనిక్ పదార్థం విడుదల అవుతుంది. అలా విడుదలైనప్పుడు ఎముక అతుక్కోబడుతుంది. దాన్ని కాలస్ బోన్ అంటారు. డిఎస్సిలో మెయిన్ ఇక్కడ 1 బిట్ రావడానికి అవకాశం ఉంది. షూర్గా అదేంది? టైప్స్ ఆఫ్ బోన్స్ బేస్డ్ ఆన్ షేప్ అండ్ స్ట్రక్చర్. ఏంటంటే ఎముక యొక్క ఆకారాన్ని నిర్మాణాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని. ప్రతి ఎముక ఒక నిర్మాణం ఉంటుంది, ఒక ఆకారం కూడా ఉంటుంది కదా. అలా ఉన్న ఆకారాలు నిర్మాణాలు వర్గీకరించి 5 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలండి? 5 రకాలుగా వర్గీకరించారు. ఈ నెంబరింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎన్ని రకాలుగా వర్గీకరించండి? 5 రకాలుగా వర్గీకరించారు. ఆ 5 రకాలు ఏంటివో తెలుసుకొని అందులో ఉన్న షేప్ ఏంది, స్ట్రక్చర్ తెలుసుకుంటే మనకు 1 బిట్ 100% ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. ఆ 5 రకాల బోన్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, irregular bone, sesamoid bone. ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నామండి? 5 రకాలుగా వర్గీకరించుకున్నాము. ఫస్ట్ లాంగ్ బోన్స్, పొట్టి ఎముకలు, పొడవు ఎముకలు, సన్నని ఎముకలు, ఇర్రెగ్యులర్ బోన్స్ నిర్మాణం లేని ఎముకలు, ఒకటి సిసమైడ్ బోన్స్. ఫస్ట్ దీని షేప్ చూద్దాం. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే చూడండి, ఇక్కడ లాంగ్ బోన్స్లో 2 ఫలకలు కలిగి ఉండి, లాంగ్ బోన్స్లో 2 ఫలకలు కలిగి ఉండి మధ్యలో షాఫ్ట్ ఉంటే ఏంటండి? మధ్యలో షాఫ్ట్ ఉంటే ఆ బోన్స్ ఏమంటారు? లాంగ్ బోన్స్ అంటారు. ఎముకల చివర్లో 2 ఫలకాలను కలిగి ఉండి మధ్యలో షాఫ్ట్ ఉంటే దాన్ని లాంగ్ బోన్స్ అంటారు. అదేదో ఫ్లాట్ బోన్స్ చూడండి. ఎముకల చివర్లో 2 ఫలకాలను కలిగి ఉండి మధ్యలో షాఫ్ట్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే ఫ్లాట్ బోన్స్. సో ఇక్కడ షాఫ్ట్ లేకుండా ఉండి స్పాంజీ ఉంటే, మెత్తగా స్పాంజీ ఉంటే దాన్ని ఏమంటారు? ఫ్లాట్ బోన్స్ అంటారు. ఏంటండి? ఎముకల చివర్లో 2 ఫలకాలను కలిగి ఉండి మధ్యలో స్పాంజీ ఉంటేనేమో ఫ్లాట్ బోన్స్, షాఫ్ట్ ఉంటేనేమో లాంగ్ బోన్స్. ఈ షార్ట్ బోన్స్ ఏ విధంగా ఉంటాయంటే క్యూబ్ షేప్లో ఉంటాయి. ఏ షేప్ అండి? క్యూబ్ షేప్లో ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ బోన్స్ ఒక నిర్మాణం కానీ ఒక ఆకృతి కానీ ఏముండదు. ఎందుకంటే ఇర్రెగ్యులర్ బోన్స్ అన్నమాట కొన్ని షార్ట్ ఉంటాయి, కొన్ని లాంగ్ ఉంటాయి, కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి, మొత్తము తికమకగా ఉంటాయి. దీని ఏమంటారు? మోస్ట్ కాంప్లెక్స్ బోన్స్. ఇందులో ఏముంటాయి? షార్ట్ బోన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్లాట్ బోన్స్ కూడా ఉంటాయి. ఈ సిసమైడ్ బోన్స్ డిఎస్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షేప్లో కనుక ఇందులో అడుగుతా ఆకారము ఇందులో అడుగుతాడు. సిసమైడ్ బోన్ యొక్క ఆకారం ఏంటంటే సీడ్. ఏ ఆకారం అంటే సీడ్, విత్తనము ఆకారము. ఇది దీని యొక్క ఆకారం. దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఏంది?
నిర్మాణం. చూడండి ఇప్పుడు దీని నిర్మాణము ఈ షాఫ్ట్ను ఆవరించి ఉండేది ఏంటంటే ఫైబ్రస్ తంతురూప కణజాలం. ఇదేంటి ఈ షాఫ్ట్ను మాత్రమే ఆవరించబడి ఉండేది ఏంటంటే ఫైబ్రస్. అదేవిధంగా ఈ కార్టిలేజ్ను ఆవరించి ఉండేది ఈ ఫలకాలను ఆవరించి ఉండేది కార్టిలేజ్. సో చూడండి ఈ షాఫ్ట్ ఉందా, దీన్ని మాత్రమే ఆవరించి ఉన్నదని ఏమంటారు? ఫైబ్రస్ అంటారు. అలా కాకుండా ఈ రెండు ఫలకాలను ఆవరించి కప్పబడి ఉండేది కార్టిలేజ్ అంటారు. ఓకేనా? షాఫ్ట్ను లాంగ్ బోన్స్లో ఆవరించబడి ఉండేది ఏంటి అంటే ఫైబ్రస్. అదేవిధంగా లాంగ్ బోన్స్లో 2 ఫలకాలను ఆవరించి కప్పబడి ఉండేది ఈ కార్టిలేజ్. అయితే చూడండి, ఎప్పుడైతే ఇవి 2 బోన్స్ అనుకుందాం, ఒకటి ఫైబ్రస్ అరుగుదలను తగ్గిస్తే, అంటే ఎముక మధ్య భాగంలో అరుగుదలను తగ్గిస్తే ఏమంటుందని ఫైబ్రస్ అరుగుదల తగ్గింది అంటారు. అదేవిధంగా 2 చివర్ల ఎముకల అరుగుదలను తగ్గితే కార్టిలేజ్ అంటారు. 2 ఎముకల మధ్య భాగంలో అరుగుతే ఫైబ్రస్ అంటారు. 2 చివర్లో అరుగుదల తగ్గిస్తే కార్టిలేజ్ అంటారు. ఇది దీని యొక్క నిర్మాణం. ఒకసారి దీని యొక్క నిర్మాణం చూద్దాం. దీని చుట్టూ ఒక కంపాక్ట్ బోన్ టిష్యూ ఒక కంపాక్ట్ బోన్ టిష్యూ ఆవరించబడి ఉంటుంది. ఎందులో? షార్ట్ బోన్స్లో ఒక కంపాక్ట్ బోన్ టిష్యూ ఆవరించి కప్పబడి ఉంటుంది. ఒకటి ఉంటే షార్ట్ బోన్స్. అదే ఫ్లాట్ బోన్స్లో అయితే 2 కంపాక్ట్ బోన్ టిష్యూస్ 2 కంపాక్ట్ బోన్ టిష్యూస్ ఆవరించబడి ఉండేది ఏంటిది? ఫ్లాట్ బోన్స్. ఓకేనా? ఒకటి కంపాక్ట్ బోన్ టిష్యూ ఆవరించబడితే షార్ట్ బోన్స్ అంటారు. 2 కంపాక్ట్ బోన్ టిష్యూ ఆవరించబడి ఉంటే ఏమంటారండి? ఫ్లాట్ బోన్స్ అంటారు. ఇక్కడ ఈ సిసమాయిడ్ బోన్స్ ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే టెండాన్లో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడండి? టెండాన్స్లో అభివృద్ధి చెంది నిర్మాణంలో ఉంటుంది. ఎక్కడ? టెండాన్స్లో. సిసమాయిడ్ బోన్స్ ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే ఈ టెండాన్స్లో అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. లాంగ్ బోన్స్ ఎగ్జాంపుల్ వచ్చి చేతులు. ఈ చేతుల్లో హ్యూమరస్, రేడియస్, అల్నా. ఓకే, చేతిలో లాంగ్ బోన్స్ ఏంది? హ్యూమరస్, రేడియస్, అల్నా. అదే కాళ్ళకు వచ్చేసి ఫీమర్, టిబియా, ఫిబులా. ఇవి లాంగ్ బోన్స్కి ఎగ్జాంపుల్. షార్ట్ బోన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రిస్ట్, ఈ రిస్ట్ బోన్, అదేవిధంగా యాంకిల్ బోన్, మన కాళ్ళలో ఉండే యాంకిల్ బోన్. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్లో వచ్చేసరికి స్కల్, క్లావికల్, స్కాపులా, స్టెర్నమ్, పెల్విక్ గ్రిల్. స్కల్, క్లావికల్, స్కాపులా, స్టెర్నమ్, ఇంకోటి వచ్చేసి పెల్విక్లో ఫ్లాట్ బోన్స్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ బోన్స్ వచ్చే ఎక్కడ ఉంటాయంటే ఫేషియల్ బోన్స్. ఎక్కడంటే మన ఫేషియల్ బోన్స్లో ఉండేవి ఇర్రెగ్యులర్ బోన్స్. అదేవిధంగా వర్టిబ్రా, మన వెన్నుముకలో ఉండేవి కూడా ఈ ఇర్రెగ్యులర్ బోన్సే. ఈ సిసమాయిడ్ బోన్స్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే పటెల్లా. ఎక్కడ ఉందండి? పటెల్లా. మరొకటి పిసిఫామ్. ఇది ఒక బోన్ యొక్క నిర్మాణం పరంగా, దాని యొక్క ఆకారం పరంగా 5 రకాలుగా వర్గీకరించుకున్నాము. ఇవే లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్ మరియు ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్,
సిసమ్ అండ్ బోన్స్. ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ బిట్స్. అయితే నెక్స్ట్ ఏంది, క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఎన్నండి మనకి బోన్స్? 206 రకాల బోన్స్ ఉన్నాయి. ఆ 206 బోన్స్ ఎక్కడ ఉంటాయి, దాన్ని ఎట్లా వర్గీకరించి ఏ పార్ట్లో ఏ ఎముకలు ఉంటాయో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.